brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గచ్చిబౌలి పిఎస్ లో బీఆర్ఎస్ నేత క్రిషాంక్ విచారణ కొనసాగుతుంది. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ పోస్టులు పెట్టారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏఐతో చేసిన ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేశారని క్రిషాంక్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశంపై ఉదయం నుంచి గచ్చిబౌలి పిఎస్ లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో రఘునందన్ ఈటెల భేటీ అయ్యారు. సమావేశానికి హెచ్సియు వీసీ రిజిస్ట్రార్ కూడా హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హెచ్సియు వీసీ రిజిస్ట్రార్తో బీజేపీ ఎంపీలు చర్చించారు. హెచ్సియు భూములపై వివరాలు తెలుసుకునేందుకే సమావేశమయ్యామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పూర్తి అప్డేట్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇవాళ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఎంక్వైరీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఎంక్వైరీలో పోలీసులు అతనికి ఎట్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారు? అయితే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి గతంలో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఏఐ జనరేటెడ్ పిక్స్ అలాగే వీడియోస్ వాటిని పోస్ట్ చేయడంతో పాటు సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులపైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే క్రిషాంక్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేత కొనతం దిలీప్ ఇద్దరిపైన కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి ఈరోజు విచారణకు రావాల్సిందిగా కోరారు. సో ఆల్రెడీ నిన్న వీళ్ళు హైకోర్టులో పిటిషన్స్ సైతం వేసుకున్నారు. ఈ కేసులను క్వాష్ చేయాల్సిందిగా కోరారు. కానీ హైకోర్టు ఇన్వెస్టిగేషన్తో ప్రొసీడ్ కమ్మని చెప్పడం, అట్లాగే వీళ్ళని పోలీసుల విచారణకు సహకరించమని చెప్పడంతో ఈరోజు ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి క్రిషాంక్తో పాటు దిలీప్ ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. సో ప్రజెంట్ గచ్చిబౌలి పోలీసులు వాళ్ళిద్దరినీ కూడా మొత్తం ఈ ఏఐ జనరేటెడ్ పిక్స్ అట్లాగే వీడియోస్కి సంబంధించి అసలు ఎవరు వీటిని సర్క్యులేట్ చేశారు, ఎవరు వీటిని క్రియేట్ చేశారనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీరికి సంబంధించినటువంటి ఫోన్స్ని సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు తమ స్వాధీనంలోకి తీసుకొని. అట్లాగే సెకండ్ సైమల్టేనియస్గా విచారణ కొనసాగుతున్నటువంటి టైంలోనే హెచ్సియుకి సంబంధించినటువంటి వీసీతో పాటు రిజిస్టర్ ఇద్దరితో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు భేటీ అయ్యారు. అయితే మొత్తం ఈ హెచ్సియుకి సంబంధించినటువంటి వివాదం అంటే ఆ కంచ గచ్చిబౌలి 400 ఎకర్స్తో పాటు మొత్తం యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అంతా 1974లో యూనివర్సిటీకి సంబంధించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలను ఇచ్చింది, ఆ తర్వాత 2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ సిసిఎల్ఏకి దాదాపు హెచ్సియుకి సంబంధించి 2184 ఎకర్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ హెచ్సియుకి సంబంధించినట్టుగా ఆయన రాశారు. ఆ తర్వాత సిసిఎల్ఏ ఎందుకు దాన్ని హెచ్సియు పేరు మీద మార్చలేదనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ ఎంపీలు ఈరోజు తెర మీద తీసుకొచ్చారు. సో అప్పుడు రంగారెడ్డి కలెక్టర్ చెప్పినటువంటి దాని ప్రకారం హెచ్సియుకి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ 400 ఎకర్స్ కూడా ఉంటుంది. మరి ఈ 400 ఎకర్స్ పైన గతంలో హైకోర్టులలో కూడా కొట్లాడారు. సో ఐఎంజీ సంస్థకి ఆ భూమి చెల్లదు అని చెప్పినప్పుడు ఆ తర్వాత అది చెల్లేది హెచ్సియుకి తప్ప ప్రభుత్వానికి కాదు అనేటువంటి అంశాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లేవనెత్తారు. సో ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి అయితే ఈరోజు హెచ్సియు రిజిస్ట్రార్తో పాటు వీసీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా బీజేపీ ఎంపీలకి చూపించారు. దాదాపు 2 గంటల పాటు కూడా వీళ్ళందరూ మొత్తం ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం పైన డిస్కస్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గచ్చిబౌలి పిఎస్లో మాత్రం ఇంకా క్రిషాంక్ దిలీప్ విచారణ కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.